అపోలో హాస్పిటల్ దగ్గర ఉన్న ఐడిబి బ్యాంకులో తెల్లవారుజామున కారులో వచ్చిన ముగ్గురు ఆగంతకులు ఏటీఎంలో ఉన్న డబ్బులు దోచుకోవడానికి ప్రయత్నించారు. సెక్యూరిటీ గార్డ్ గట్టిగా కేకలు వేయడంతో అద్దాలు పగలగొట్టి పారిపోయారు. రాత్రి ఫస్ట్ టైం కారు స్లో అయిపోయింది, మామూలుగా వెళ్ళిపోయారు. నాకు అనుమానం వచ్చి చూసేసాను. మళ్ళీ ముందుకు వెళ్ళిపోయి వచ్చి అక్కడ ఆఫ్ చేశారు సార్ కారు. అపోలో ఫార్మసీ దగ్గర ఒక మనిషి దిగి చూశాడు. నేను మళ్ళీ ఈ లోపల బండి తీసి పక్కన పెట్టి లాకేసి మళ్ళీ బయటకు వచ్చి సైడ్లో ఉండి ఎవరు నన్ను పిలిచి నెంబర్ నోట్ చేసుకుందాం అనుకున్నా సార్. లోపలికి వెళ్ళా, నేను ఆల్రెడీ వెనకాల రూమ్లో ఉన్నా. ఆ లోపలికి వెళ్ళి తాళం వేసి వద్దామని లోపలికి వెళ్ళేసరికి మళ్ళీ కారు రిటర్న్ అయిపోయింది. కారు తీసేశారు. కారులో ముగ్గురు ఉన్నారు. ఇద్దరు మామూలుగా రాళ్ళు టప్ప చేసేశారు. వాళ్ళు ఏటంలోనే వెనకాల నిలబడి ఉన్నా. అట్లా డోర్ తీసుకుని అట్లా ఇక్కడికి వచ్చే మూమెంట్లో కారు టర్నింగ్ అయిపోయింది. ఈ లోపల ఆ గార్డు కూడా వచ్చేసాడు. మేమిద్దరం టచ్ అవుతున్నాం. మా ఇద్దరు మధ్య నుంచి వెళ్ళిపోయింది. బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ వైట్ పేపర్ అంటించింది. ఏ ఉద్దేశం మీద వచ్చారో తెలియదు సార్. మాకైతే అలాంటిది ఏం లేదు సార్. నేను మామూలు డ్యూటీ చేసి వెళ్ళిపోయాను. మనం 4,000 3,000 సంపాదించుకున్న వాళ్ళకి మనకి ఏమంటారు సార్. కారు మాత్రం చాలా అఫీషియల్గా ఉంది. వాళ్ళు కూడా చాలా అఫీషియల్గా ఉన్నారు సార్. అంటే వాళ్ళు రాళ్ళు కనుక వేసి ఆ మూమెంట్లో నా అలికిడి లేకుండా ఉండటం, పక్కన ఏదైనా అలికిడి లేకుండా ఉండటం వల్ల ఒకవేళ ఆ ప్రయత్నం చేస్తే చేయండి సార్. దాన్ని మనం చెప్పలేము సార్. అయితే ఈ ఘటనపై తాజా వివరాలు మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కృష్ణ, ఈ దోపిడీకి ప్రయత్నించిన దొంగల ఆచూకీ ఏమైనా దొరికిందా? అర్చన, ఈ జూబ్లీస్ అపోలో ఆసుపత్రి ఉన్న ఐడిబిఐ బ్యాంక్ ఏటీఎంలో ఈ రోజు తెల్లవారుజామున దోపిడీ దొంగలు డబ్బు దోచుకునేందుకు విఫలయత్నం చేశారు. అయితే ముగ్గురు వ్యక్తులు కారులో వచ్చి ఈ ఏటీఎం అద్దాలు పగలగొట్టి లోపలికి ప్రవేశించారు. అయితే అప్పుడు అదే సమయంలో సెక్యూరిటీ గార్డు శ్రీనివాసరావు పక్క గదిలో నిద్రిస్తున్నాడు. అయితే అతను ఈ అద్దం పగిలిన శబ్దం విని పెద్దగా గట్టిగా కేకలు వేస్తూ అతను వారిని పట్టుకునే ప్రయత్నం చేయగా అతనిపై దాడి చేసి ఆ కారులో పారిపోయడం జరిగింది. అయితే సెక్యూరిటీ గార్డు మాత్రం ఈ దోపిడీకి ప్రయత్నం చేసిన వాళ్ళని తాను గుర్తుపడతానని, దసరా పండుగ రోజు ముందు 2 రోజుల ముందు ముగ్గురు యువకులు తప్పతాగి ఏటీఎంలోకి వచ్చారని, అయితే ఆ ఏటీఎంలోకి వచ్చి దాంతో గొడవ పడిపోయినారని, వారు పథకం ప్రకారం ఈ రోజు తెల్లవారుజామున దీన్ని దోపిడీ చేసేందుకు ప్రయత్నం చేశారని, అయితే కారు నెంబర్ దొరకకుండా కారుకి ఒక తెల్లని పేపర్ అతికిచ్చారని, అయితే తాను చూస్తే మాత్రం తప్పకుండా ముగ్గురిని గుర్తుపడతానని చెప్పడం జరిగింది. అయితే విషయం తెలుసుకున్న బంజారాహిల్స్ పోలీసులు ఆ సెక్యూరిటీ గార్డ్ అందించిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. ఆ ముగ్గురు ఎవరైతే ఏటీఎంలో దోపిడీకి ప్రయత్నం చేశారని సెక్యూరిటీ గార్డు చెప్తున్నారో వాళ్ళ ఊహా చిత్రాలు విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. అర్చన. ఓకే, థ్యాంక్ యూ కృష్ణ. మరిన్ని అప్డేట్స్ తెలుసుకునే ముందు ఓ షార్ట్ బ్రేక్ తీసుకుందాం.